హాయ్ యువర్స్, నేను మీ డాక్టర్ ఎంజడి అస్కరి. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్లో ఉంటుందండి. ఇవాళ నా టాపిక్ వచ్చేసి శీఘ్రస్ఖలనము అంటే ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్. మనకి ఇష్టం లేకుండానే, మన ప్రమేయం లేకుండానే మన వీర్యం సెక్స్ చేసేటప్పుడు తొందరగా వెళ్ళిపోవటం. అంటే మన ప్రమేయం ఏం లేదు, మనకు ఇష్టం కూడా లేదు, ఆ తొందర వెళ్ళిపోవడం మనకి ఇష్టం లేదు, మన కంట్రోల్ కూడా లేదు దాని మీద. ఇష్టం కాదు, కంట్రోల్ కూడా లేదు. ఇప్పుడు మూత్రం వస్తుంది, నేను ఆపుకుంటాను, మీరు కూడా ఆపుకుంటారు, అందరు ఆపుకుంటారు. మనకు మోషన్ వస్తుంది, మనం ఆపుకుంటాం. ఆ కంట్రోల్ శక్తి ఇచ్చాడు దేవుడు. మనం యూరిన్ ఆపుకోవచ్చు, మనం మలం ఆపుకోవచ్చు, వీర్యం కూడా ఆపుకోవచ్చు. కానీ ఇప్పుడు మన ప్రేమ లేకుండా వీర్యం మనం సెక్స్ చేస్తున్నాం, ఇంకా చేయాలి, 2-3 స్ట్రోక్లకి వెళ్ళిపోతుంది వీర్యం. అబ్బా 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 ఆపుకుందాం ఆపుకోలేదు. ఆ కండరాల మీద పట్టుతత్వం తగ్గటం, ఆ నరాలకు ఉన్న పట్టుతత్వం తగ్గటం వల్ల ఆ శక్తి మనం కోల్పోతాం. కాబట్టి మనకి ఇష్టం లేకుండానే వీర్యం తన్నుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. అది ఎందుకు అయింది? మనం మూత్రం ఆపుకోగలుగుతున్నాం, మనం మోషన్ అంటే మలం ఆపుకోగలుగుతున్నాం, కానీ మూడోది ఆపుకోలేకపోతున్నాము. అంటే దానికి అర్థం ఏంటంటే మన బాడీలో, మన శరీరంలో ఆ శక్తి మనం కోల్పోయాము. అది ఎందుకు వస్తుంది అంటే మన శరీరంలో నరాల మధ్య ఒక కెమికల్ ఉంటుంది, న్యూరో హార్మోన్, సిరోటోనిన్ అనే హార్మోన్. అది నరాలకు శక్తినిచ్చి, ఆ కండరాలకు శక్తి ఇచ్చి ఆ వీర్యం వెళ్ళకుండా ఆపి పెడుతుంది. మనకు కోరుకున్నంత సేపు సెక్స్ చేసే వరకు అది మనకు ఇష్టం. మనం ఎప్పుడు వదిలిపెట్టాలి అనుకున్నప్పుడు అది బయటికి వస్తుంది. అంత శక్తి దేవుడు మనకు సమకూర్చాడు, అంత వరం. ఆ వరం పాడు చేసుకునే ఆ వరమే మనకు శాపంగా మారింది. ఆ వీర్యానికి ఆపుకునే శక్తి మన బాడీకి లేకుండా పోయిందంటే ఎవరు హస్తం లేదు దాంట్లో, మన హస్తమే ఉందండి. మన పతనానికి, మనం సర్వనాశనానికి, మన దాంపత్య జీవితం సర్వనాశనానికి మన హస్తమే. ఆ హస్తం ఏంటంటే హస్త ప్రయోగము. ఆ ప్రయోగం వల్ల ఆ శక్తి మనం కోల్పోయాము. హస్తప్రయోగం చేసే వాళ్ళలో ఇప్పుడు సైన్సే చెప్తుంది, సెక్స్ సెంటర్లో సిరోటోనిన్ అనే కెమికల్ తగ్గుతుంది. నరాల మధ్య ఉన్న కెమికల్ తగ్గిపోవటం వల్ల ఆ శక్తి మనం కోల్పోతాం. కాబట్టి ఆ శక్తి వీర్యానికి ఆపి పెడుతుంది. వీర్యం మనకు అడిగి వెళ్ళాలరా బాబు బయటికి, ఇప్పుడు నీ కోరిక తీరిందా అప్పుడు బయటికి రావాలి. అలా కాకుండా తొందర పెడుతుండగానే వెళ్ళిపోతుంది. కొందరికి పెట్టకముందే వెళ్ళిపోతుంది, కొందరికి 2-3 స్ట్రోక్లు ఇస్తానే వెళ్ళిపోతుంది. దాని మీద మళ్ళీ పాత కంట్రోల్, ఆ పూర్వ వైభవం తిరిగి రావాలి. మళ్ళీ ఆ టైట్నెస్ మనకు రావాలి, ఆ గట్టితనం మనకు రావాలి, ఆ రౌతులాగా రాడులాగా అంగం కావాలి. మన వీర్యం వైట్గా చిక్కగా ఉండి తీరాలి అంటే యునాని ట్రీట్మెంట్ తీసుకోక తప్పదు. యునాని ట్రీట్మెంట్ వల్లే సాధ్యపడుతుంది. వనమూలికలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మందులతో శాశ్వత నివారణ, సెక్జువల్ టైం డ్యూరేషన్ పెంచుకోవచ్చు, పరిధి పెంచుకోవచ్చు, సెక్జువల్ పవర్ పెంచుకోవచ్చు, పాడైన అంగం సైజు పెంచుకోవచ్చు. మళ్ళీ పాత శక్తి, పాత వైభవం మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. అప్పుడు మీ పాటను మెచ్చుకుంటుంది. మీరు సెక్స్ బాగా చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. రేపు రాత్రి మీరు ఫెయిల్ అయిపోతే, సెక్స్లో ఫెయిల్ అయితే ఆ ప్రభావం, ఆ ఇంపాక్ట్ అనేది మీ బ్రెయిన్ మీద పడి మీరు బిజినెస్ కూడా సరిగ్గా చేయలేరు. మీ ఆర్థిక జీవితం పాడవుతుంది, మీ దాంపత్య జీవితం పాడైతే మన బిజినెస్ కూడా సమాజంలో కూడా మనం అందరితో రిలేషన్ మెయింటైన్ చేయలేకపోతాం. ఎందుకంటే రాత్రి ఫెయిలియర్ అనేది ఎప్పుడు గుర్తుకొస్తుంది. అరే రాత్రి సెక్స్ చేయలేకపోయారనే బాధ, మనోవేదన, కుంగుబాటు మనకు వేధిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో మనకు వేటాడుతుంది. చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకొని వస్తారు. ఇట్లాంటి సమస్య. మనకి డబ్బులు పోయినా మనం తెచ్చుకోవచ్చు, యవ్వనం పోతే ఎక్కడి నుంచి తెచ్చుకొస్తావు? యవ్వనాన్ని మళ్ళీ తిరిగి యునాని వల్ల సాధ్యపడుతుంది. మాతో సంప్రదించి మళ్ళీ ఈ పరిస్థితితో, పాత పరిస్థితితో మీరు వచ్చి ఆ పరిస్థితుల నుంచి బయటికి పడి మళ్ళీ పూర్తి యవ్వనం మీరు పొందొచ్చు. అంగస్తమన సమస్యతో, మీరు శీఘ్రస్ఖలన సమస్యతో మీరు బయటపడవచ్చు. ఈ సమస్య మీరు బయటపడాలంటే ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు, లేదా నేరుగా వచ్చి నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పుడు తెలియజేయండి.